ఈ దొండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయి ఒక కొమ్మకే. ఇంతే ఇట్లా వేసేసుకుంటే ఏంటంటే ఏముంది, ఇప్పుడు పెద్ద మనకి ఏమన్నా కష్టం ఉందా దీంట్లో? అటు పడేస్తున్నాము, పడేసే బదులు మనం మొక్కలు పెంచుకుందాము, హెల్తీ పూలు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఈరోజు నేను బీరకాయలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చూపిస్తా. చూడండి బీరకాయలు ఎంత మంచి వచ్చినాయి, లోపల ఉన్నాయి. మనము ఒకే కాడ పెట్టుకోవద్దు బీర చెట్లు. ఎప్పుడైనా ఒక ప్లేసులనే పెట్టేస్తే అక్కడ పిందె పూలు వస్తాయి, బట్టి పూలు వస్తాయి. కానీ ఒకే చెట్టు పెట్టినాం అనుకోండి, ఒకసారి పిందె పూలు రావచ్చు, వట్టి పూలు రాకపోవచ్చు. ఇట్లా ఒకటి రావచ్చు, రాకపోవచ్చు. అయితే 2-3 ప్లేసులలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక చెట్టుకు రాకుండా ఇంకో చెట్టుకు వస్తాయి. ఇప్పుడు మనం హ్యాండ్ పాలినేట్ చేస్తాం కాబట్టి పువ్వులు పిందె పూలు కాకుండా వట్టి పువ్వులు ఉంటే మనకు పాలినేట్ చేయడానికి మనకు ఏ పువ్వు లేకున్నా, ఆడ పిందె పువ్వు లేకున్నా వట్టి పువ్వు లేకున్నా కాయగా మారదు. వట్టి పిందె పువ్వు ఉంటే అసలు కాయగా రాదు, వట్టి పువ్వు ఉండాలి. పిందె పువ్వు పక్కనే వట్టి పువ్వు ఉండాలి. అయితే ఇంకో చెట్టు మనం 2-3 ప్లేసులలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక చెట్టుకు పిందె పూలు రావచ్చు, ఒక చెట్టుకు వట్టి పూలు రావచ్చు, అట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక 2 ప్లేసులన్నా పెట్టుకోండి. పెట్టుకుంటే ఇప్పుడు ఇది నేను పాలినేట్ చేసి చూపిస్తా. ఇది కొంచెం ఇప్పుకోలేదు కదా, ఇంకో ప్లేస్లో ఏదైనా ఇప్పుకున్నదో చూపిస్తా. ఇక్కడ కొంచెం ఇప్పుకుంది కదా, గాలి పెడుతుంది బాగా. ఇది వట్టి పువ్వు కదా, పిందె పువ్వు ఉన్న దగ్గర మనము ఇది నేను చూపిస్తా. ఇది చూసేదా, ఇది పిందె పువ్వు. ఇది వట్టి పువ్వు కదా. ఇప్పుడు నేను ఇది పిందె పువ్వు కదా, నేను పాలినేట్ చేసి చూపిస్తా. ఇట్లా తీసుకొని మెల్లగా లోపల కొంచెం ఆనిచ్చి లైట్గా స్మూత్గా అనాలి. ఇట్లా రబ్ చేసి వదిలేయాలి, అంతే. ఇది కాయగా మారిపోతుంది. రోజు సాయంత్రం వచ్చి ఇట్లా పిందె పువ్వులు వట్టి పువ్వులు ఇవి పాలినేట్ చేస్తే బీరకాయలు ఒక్క పిందె పువ్వు కూడా వేస్ట్ కాకుండా కాయగా మారిపోతుంది. ఇది చూడండి ఎంత మంచిగా వచ్చింది బీరకాయ. ఇవి నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తా. ఇది చూడండి, ఇది పిందె పువ్వు. ఇక్కడ వట్టి పువ్వు తీసి, ఇక్కడ ఉంది వట్టి పువ్వు, చూద్దాము. ఇక్కడ ఉంది కదా వట్టి పువ్వు, ఇది తీసి ఇట్లా మెల్లగా లోపల రబ్ చేయాలి స్మూత్గా. ఇది ఇప్పుడు కాయగా మారుతుంది, అంతే. ఇక్కడ చూడండి, ఈరోజు చాలా పిందె పూలు ఉన్నాయండి.
ఇప్పుడు ఇవి కూడా ఈ దాలిమకాయ ఉన్నాయి చూడండి, ఇవి కూడా అట్లే చేయాలి. మీకు ఒకవేళ పిందగా మారతలేదు అనుకుంటే దాలిమకాయలు కూడా సేమ్ అట్లే వట్టి పువ్వు ఉంటుంది, దీంట్లో పిందె పువ్వు ఉంటుంది. కొంచెం బొడుపులాగా ఉండి ఇట్లా పొడుగ్గా వస్తుంది పిందె పువ్వు అయితే. మామూలుది అయితే చిన్నగా ఉంటుంది, బెల్లాగా ఉంటుంది చిన్నగా. పిందె పువ్వు అయితే పొడుగ్గా వస్తుంది, అది కూడా చేయాలి. ఒకవేళ మాకైతే గార్డెన్లో అవే అవుతున్నాయి, ఈ దాలిమకాయలు మాత్రము అవే అవుతున్నాయి పాలినేట్. నేను చేస్తలేను. నేను ఎంత మంచి హెల్దీగా వస్తున్నాయి చూడండి చిగుర్లు. ఇప్పటికి చాలా కాయలు వచ్చినాయి ఈ చెట్లకి. ఇప్పుడు కొంచెం వర్షాలు కొంచెం స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి ఈ చెట్లకి. నేను కొత్తవి పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా కొద్ది రోజుల దాకా. ఇవే మంచిగా వచ్చేటట్టున్నాయి విత్తనాలు. మళ్ళీ అక్కడక్కడ పెట్టాను కానీ ఇవి చాలా రోజులే మళ్ళీ మనకు కాయలు ఇస్తాయి, ఎందుకంటే ఇవి కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పిందెలు వచ్చినాయి చూడండి. ఈరోజు చాలా పిందె పూలు ఉన్నాయి. ఈరోజు పొద్దున దొండకాయలు దింపినండి, దొండకాయలు వచ్చిండే. ఇవి పువ్వుకు ఒక కాయ వస్తుంది దొండకాయ. దానికి పాలినేషన్ అవసరం లేదు, ప్రతి పువ్వు కాయగా మారిపోతుంది, అందుకని ఇవి ఎక్కువ వస్తాయి. ఇది గోంగూర పెట్టిన. మనం మార్కెట్లో నాకు గోంగూర చెట్లు అంత ముందు ఉండే, అన్నీ పోయినాయి. ఈ గోంగూర మార్కెట్లో చూస్తే అవి కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు పెట్టినాను. ఎంత మంచి వచ్చినాయి చిగుర్లు, ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇది కాలీఫ్లవరు. ఇంకా విత్తనాలు పెట్టాలి. ఇవి జామకాయలు చిన్నగా ఉన్నాయి, అయినా అవి పండుతున్నాయి. ఈ సమ్మర్ కదా, ఇంత వేడిలో ఇవి పెద్ద అవడం అంటే కష్టం. నిన్న తెంపినాను, ఎంత మంచిగా ఉన్నాయి, స్వీట్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్లో కొనుక్కొచ్చినాయి చప్పగా ఉంటున్నాయి కదా. మనం ఇంట్లో ఆర్గానిక్గా వండించుకుంటే ఎంత స్వీట్ ఉన్నాయండి, చాలా స్వీట్ ఉన్నాయి. కొంచెం ప్లేస్ ఉన్నా మీరు కిందనైనా పైననైనా కొంచెం బ్లాక్ టబ్లో కూడా వస్తుంది. నాకు బ్లాక్ టబ్లో ఉన్నప్పుడు కూడా కాయ వచ్చింది, అంటే తక్కువ వస్తాయి. ఇప్పుడు నేను మడిలో పెట్టినా కదా, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. బ్లాక్ టబ్లో ఏంటంటే కొంచెం తక్కువ కాయలు వస్తాయి. అంటే ఎప్పటికప్పుడు మనము దానికి ఎరువు వేస్తూనే ఉండాలి. ఎరువు అంటే ఏం లేదు, కిచెన్ వేస్ట్ సైడ్కు పెడుతూనే ఉండాలి. నేను అంతకుముందు వీడియోలో చాలా సార్లు చూపించిన. నేను చిన్న వాటిలలో ఎట్లా పెట్టాలి కిచెన్ వేస్ట్, పెద్ద వాటిలలో ఎట్లా పెట్టాలి అన్నీ చూపించిన. నేను మళ్ళీ చేసి చూపిస్తా వీడియో. కిచెన్ వేస్ట్ అస్సలే పడేయవద్దు, ఇట్లా మనకు చాలా యూజ్ అవుతుంది. ఆర్గానిక్గా మనము హెల్దీ ఫుడ్ తినొచ్చు. నాకు ఏవి దానిమ్మకాయలు చూడండి, అవే చేస్తున్నాయి. నాకేమి దానిమ్మకాయలు నేను పాలినేట్ చేస్తలేను, హ్యాండ్ పాలినేట్ చేస్తలేను, అవే అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ బీర చెట్లు పెట్టిన, అవి అయిపోయేసరికి ఇవి పెద్ద అవుతాయి, తీగలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్, మా ఇంట్లో ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్. నేను ఇది మడి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ఈ గోడ సైడ్ పెడతా కిచెన్ వేస్ట్. ఎందుకంటే ఇంత దూరం ఉంటుంది కదా, మనము చిన్న టబ్బులో కూడా, అంటే చిన్నదంటే మరీ చిన్నదైతే బాటిల్లో పెట్టడం అనేది నేను ఒక ప్రాసెస్ చూపించిన. బ్లాక్ టబ్బు 100 రూపాయల టబ్బు ఉంటుంది కదండి, దాంట్లో మాత్రం ఒక సైడ్ కానీ మొక్క పెట్టేసి ఇంకో సైడ్కు కిచెన్ వేస్ట్ పెట్టడానికి ప్లేస్ ఉంచుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తా.
ఇప్పుడు మడుగులో అయితే ఇట్లా చూడండి, మనం రోజు రోజు పడేస్తూనే ఉంటాం. ఇది పడేసే బదులు మనం యూజ్ చేసుకుందాం. ఇట్లా ఇట్లా పెట్టేసినాం అనుకోండి. ఇప్పుడు దీని మీద మట్టి కప్పేద్దాం. అసలు ఏమీ ఏర్పడదు, మనకు పురుగులు రావు. నేను అసలు ఫస్ట్ స్టార్టింగ్ కాంపోస్ట్ చేసేదాన్ని, అన్ని టబ్బులలో లేయర్గా పెట్టి కాంపోస్ట్ చేసేదాన్ని. అట్లా చేసి కొంచెం పురుగులు వచ్చినాయి స్టార్టింగ్, అన్ని ఇబ్బందుల తర్వాత నేను ఇట్లా పెట్టడం తెలుసుకున్నా. ఇప్పుడు మనకి ఏం లేదు, కిచెన్ వేస్ట్లది మనము రోజు వచ్చింది తీసుకొచ్చి మట్టిలో పెట్టేసి కప్పేయడమే అంతే. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇది లోపల ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మొక్కకు ఎప్పటికప్పుడు పోషకాలు అందుతూనే ఉంటాయి. ఇంతే సింపుల్గా మనం పడేసే బదులు ఇట్లా మొక్కలు పెంచుకుందాం, హెల్దీ ఫుడ్ తిందాం. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చిన్న చిన్న సింపుల్గా మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూనే ఉంటా. ఇది చూడండి, ఇది బ్లాక్ టబ్బు పెద్దది, దీంట్లో మల్లె మొక్క ఉన్నది. ఇవి అయిపోవడానికి వచ్చింది ఈ చెట్టు. ఇంకా ఇది బంతి. దీంట్లో ఏం చేస్తా అంటే ఇంకా నేను ఎప్పుడైనా ఈ సైడ్కు తీసి కిచెన్ వేస్ట్ పెడుతూనే ఉంటా. ఇప్పుడు మీరు పండ్ల మొక్కలు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఎంత గ్యాప్ ఉంది చూడండి. ఇది తోటకూర అదే మొలిసింది. నేను ఇక్కడ పెట్టిన మొక్క, ఇదంతా మనకు ప్లేస్ ఉంటుంది కిచెన్ వేస్ట్ పెట్టుకోవడానికి. ఎప్పుడైనా చివరికి ఒక సైడ్ కానీ మొక్క పెట్టుకోవాలి. ఇంట్లోనే అన్ని 2-3 రకాలంటే అది మంచిగా రావు. ఒక 2 రకాలంటే పెట్టుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ కూడా మొక్కలు పెట్టొద్దు, వాటికి బలం సరిపోవాలి కదా. ఒక 2 మొక్కలు పెట్టొచ్చు అంతే. వాటికి మట్టి సరిపోవాలి, బలం ఇదంతా మనం పెట్టే కిచెన్ వేస్ట్ సరిపోవాలి. ఇప్పుడు ఇది ఉన్నది చూడండి, దీనిలో వేస్తాం. ఇంతే, ఇట్లా వేసేసుకుంటే ఏంటంటే ఏముంది, ఇప్పుడు పెద్ద మనకి ఏమన్నా కష్టం ఉందా దీంట్లో? అటు పడేస్తున్నాము, పడేసే బదులు మనం మొక్కలు పెంచుకుందాం. హెల్తీ పూలు, పండ్లు, పూలు కూడా చాలా మంచిగా వస్తాయి. మీరు పూల మొక్కలు పెంచుకున్నా కూడా ఈ ప్రాసెస్ మంచిగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు మనకు బయటకు ఏమన్నా కిచెన్ వేస్ట్ అంత కనిపిస్తుందా? నీట్గా ఉంటుంది అంతే. లోపల మనం ఇటు వాటర్ పడుతూ ఉంటాము, ఇటు సైడు ఇది కాంపోస్ట్ అయిపోతుంది మొక్కకు ఎప్పటికప్పుడు.